వీళ్ళే అనాథులు. అనాథలంటే ఆకాశంలో నుంచి దిగబడ్డారా, భూమిని చీల్చుకు వచ్చారా? అదేమీ కాదండి. అందరిలాగే ఓ అమ్మ కడుపు నుంచి జన్మించినటువంటి మనుషులేనయ్యా వాళ్ళు. వీళ్లకు మునుపు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, వదిన, బావ, వీళ్లకు కొడుకుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి కుటుంబాల నుండి నెట్టివేసినటువంటి మనుషులయ్యా వీళ్ళు. వీళ్ళే అనాథలు. నెట్టివేయబడినటువంటి మనుషులకు ఆశ్రమం ఇచ్చి నేనున్నానంటూ ముందుకు అడుగు వేసినటువంటి పాపిజన్ని రామకృష్ణారెడ్డి గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలియజేయాలో మన మనసుకే వదిలేయాలి. మరి అంత గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పాపిజన్ని రామకృష్ణారెడ్డి గారు. బంధాలకు దూరమైనటువంటి మనుషులను చేరదీసి వారికి ఆశ్రమం ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందం చూసి ఆయన మురిసిపోతా ఉన్నాడు. నీకొచ్చిన ఆలోచనే గొప్పదయ్యా. ఎంత మంచివారో. మానవత్వం అంటే ఎలా ఉండాలి? ఓవైపు ప్రభుత్వము ఉద్యోగం చేస్తూ, ఓవైపు అనాథ ఆశ్రమాన్ని నిర్మించి ఎంతో మంది చితికిపోయినటువంటి జీవితాలకు వెలుగునిచ్చినటువంటి పాపిజన్ని రామకృష్ణారెడ్డి గారికి మరెన్నో కృతజ్ఞతలు.